హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఇండియన్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఫామ్ ఎలా ఫిలప్ చేయాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ నొక్కినట్టయితే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తే చూసేయచ్చు. ఫ్రెండ్స్, ఇది ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఫిలప్ ఫామ్ ఇది. సో మనం ఇండియన్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే 2 టైప్స్ ఆఫ్ ఫామ్స్ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఈ ఫామ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ సిఐఎఫ్ క్రియేట్ కోసం ఫస్ట్ ఈ ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. పైన చూడండి ఒకసారి, కస్టమర్ ఇన్ఫర్మేషన్ సిఐఎఫ్ అంటారు. నెక్స్ట్ ఇంకొక ఫామ్ వచ్చేసి అకౌంట్ ఓపెనింగ్ ఫామ్. సో అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఫర్ డిపాజిట్స్. సో ఈ 2 ఫామ్స్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. బ్రాంచ్కి వెళ్ళి మనం అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఈ 2 ఫామ్స్ అనేవి నీట్గా క్లియర్గా రాయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మనం ఇంకా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏ విధంగా రాయాలో చూపిస్తాను. నేను రాసి ఏ విధంగా రాయాలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇది ఫస్ట్ మనం ఏ బ్రాంచ్లో అయితే ఇండియన్ బ్యాంక్ ఏ బ్రాంచ్లో అయితే అకౌంట్ ఓపెన్ చేస్తున్నామో ఆ బ్రాంచ్ పేరు అయితే పైన బ్రాంచ్ పేరు రాశాను నేను. కస్టమర్ ఇన్ఫర్మేషన్ సిఐఎఫ్ ఐడి కోసం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. తర్వాత అప్లికేషన్ టైప్ వచ్చేసి కస్టమర్ ఓన్లీ అని క్లిక్ చేశాను. తర్వాత అప్లికేషన్ టైప్ వచ్చేసి న్యూ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నాను కాబట్టి న్యూ మీద క్లిక్ చేశాను. కేవైసీ నెంబర్ అనేది బ్రాంచ్ వాళ్ళు వేసుకుంటారు, మనకు సంబంధం లేదు. తర్వాత అకౌంట్ టైప్ అనేది నార్మల్ మీద క్లిక్ చేశాను. తర్వాత కస్టమర్ ఫైల్ ప్రిఫిక్స్ అనేది మిస్టర్ మిస్సెస్ అని ఉంటే ఏదైతే అది క్లిక్ చేయండి. తర్వాత మీ పూర్తి పేరు అనేది ఫస్ట్ నేమ్ మైడీ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఏదైతే ఉందో అది మొత్తం ఫిలప్ చేయండి. తర్వాత వచ్చేసి ఫాదర్ ఆర్ స్పౌస్ నేమ్, ఫాదర్ నేమ్ అయితే రాయండి. సో కింద చూడండి, ప్యాన్ నెంబర్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్, ఫాదర్ నేమ్ ఈజ్ మ్యాండేటరీ. ఒకవేళ లేడీస్ ఎవరైనా ప్యాన్ నెంబర్ ఇవ్వకుండా ఓపెన్ చేయాలంటే భర్త పేరు కాకుండా అక్కడ తండ్రి పేరు మాత్రమే రాయాలని రాస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మదర్ నేమ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి జెండర్ మేల్ ఫీమేల్ ఏదైతే అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజు అక్కడ పెట్టి కింద మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత కింద ఇటు పక్కకు వచ్చినట్లయితే నేషనాలిటీ అనేది ఉంది, ఇండియన్ ఆర్ అదర్స్, ఇండియన్ మీద క్లిక్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి మెటీరియల్ స్టేటస్ వచ్చేసి మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అయితే ఏదైతే అది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మొబైల్ నెంబర్ మీ 10 డిజిట్ కమ్యూనికేషన్ మొబైల్ నెంబరు, ఆ తర్వాత ఈమెయిల్ ఐడి కూడా కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ప్యాన్ నెంబర్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా రాశాను నేను అది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మీరు ఏమంటారో ఏం చేస్తారు మీరు ఆక్యుపేషన్ టైపు సర్వీస్ అంటే గవర్నమెంట్ సెక్టర్ అని క్లిక్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి రిలీజన్ హిందూ, ఆ తర్వాత వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ అనేది రాయాల్సి ఉంటుంది, నేను రాయలేదు. ఆ కింద వచ్చేసి కమ్యూనిటీ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఏముంది ఇక్కడ పర్టికులర్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అని ఉంది. సో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ మనం ఏ డాక్యుమెంట్స్ అయితే ఇస్తున్నామో ఆ డాక్యుమెంట్స్ మనం ఇక్కడ టిక్ చేసి దాని యొక్క ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది రాయాల్సి ఉంటుంది, మీ ఆధార్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ టైపు రెసిడెన్షియలా బిజినెస్ అడ్రస్సా ఏదైతే అది క్లిక్ చేయాలి. నేను రెసిడెన్షియల్ మీద క్లిక్ చేశాను. ఆ తర్వాత కింద రెసిడెన్షియల్ ఇండివిజువల్ అని కూడా క్లిక్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి కమ్యూనికేషన్ పర్మనెంట్ అడ్రస్ అనేది కరెంట్ పర్మనెంట్ అడ్రస్ అని రాశారు. సో హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్టిక్, పిన్ కోడ్ నెంబరు, స్టేటు, సో కరెక్ట్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ. తర్వాత కరస్పాండెంట్ అడ్రస్ సేమ్ యాజ్ అబౌవ్ అని క్లిక్ చేశాను. ఒకవేళ మీకు వేరు ఉంటే వేరుగా రాయండి. ఫస్ట్ పేజ్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ పేజ్కి వచ్చేసాం. ఇక్కడ కూడా అడ్రస్ సేమ్ యాజ్ అబౌవ్ అని రాశాను. మీకు ఒకవేళ డిఫరెంట్ అడ్రస్సెస్ ఉంటే అడ్రస్సెస్ అనేవి కరెంట్ అడ్రస్ ఒకటి, కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అనేది రాయండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ రిలేటెడ్ పర్సన్ ఏంటంటే మనం ఒకవేళ మైనర్ అకౌంట్ ఓపెన్ చేసామనుకోండి, కంపల్సరీగా మనం ఇక్కడ గార్డియన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లేదు నేను మేజర్ని కాబట్టి నామినీ అయినా రాయాల్సి ఉంటుంది, డీటెయిల్స్ ఆఫ్ పర్టికులర్ పర్సన్ అంటే. సో ఇక్కడ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మనం ఏదైతే రిలేటెడ్ పర్సన్ రాసానో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఎప్పుడు రిక్వైర్డ్ అంటే ఓన్లీ రిలేటెడ్ పర్సన్ నాట్ రిక్వైర్డ్ ఇన్ కేస్ ఆఫ్ రిలేటెడ్ పర్సన్ ఈజ్ నామినీ అని. ఒకవేళ మనం మైనర్ అకౌంట్ అయితే గార్డియన్ అని రాసినట్లయితే గార్డియన్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తప్ప నామినీ అపాయింట్ చేసిన కాబట్టి వాళ్ళ యొక్క ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడ రాస్తుంది. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్ డిక్లరేషన్ డేట్ వేసాము, ప్లేస్ రాయండి మీరు. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది కస్టమర్ ఇది రాస్తే సరిపోతుంది. సో ఇంట్రడక్షన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అని చూసారా, ఇంట్రడక్షన్ మ్యాండేటరీ కాదు. ఇప్పుడు సిఐఎఫ్ ఫైల్ క్రియేషన్ యొక్క ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం అకౌంట్ ఓపెనింగ్ ఫామ్
ఇది ఇంకొక ఫాము, 2 ఫామ్స్ రాయాల్సి ఉంటుంది. అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఫర్ డిపాజిట్స్. సో ఇది అకౌంట్ నెంబర్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఆ బ్రాంచ్ వాళ్ళు వేసుకుంటారు, మనకు సంబంధం లేదు. ఇక్కడ వచ్చేసి అకౌంట్ ఇన్ ఓపెనింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మీ పేరు రాయండి. నెక్స్ట్ వచ్చేసి సిఏఎఫ్ కస్టమర్ ఐడి నెంబర్ మనం ఎంతసేపు రాసాం కదా ఫామ్, ఆ ఫామ్ ఉపయోగించి సిఏఎఫ్ ఐడి వచ్చిన తర్వాత బ్రాంచ్ వాళ్ళే రాసుకుంటారు, మనం ఏం రాయాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చేసి నేమ్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్ నేము ప్రిఫిక్స్ క్లిక్ చేసి నేమ్ రాయండి. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ అకౌంట్స్ ఓపెన్ చేయాలనుకోండి 1 2 3 4 అలా 4 రాయాల్సి ఉంటుంది. ఒకవేళ జాయింట్ అకౌంట్ అయితే, నేను ఇండివిజువల్ ఓపెన్ చేసిన కాబట్టి ఎవరి పేరు రాయలేదు, జాయింట్ అయితే రాయాల్సి ఉంటుంది. నేను సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి, కరెంట్ అకౌంట్ టర్మ్ డిపాజిటా మీరు ఏదైతే అది రాయండి. నేను సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి కాబట్టి సేవింగ్ అకౌంట్ మీద క్లిక్ చేశాను. తర్వాత విత్ చెక్ బుక్ వితౌట్ చెక్ బుక్ అంటే విత్ చెక్ బుక్ మీద క్లిక్ చేశాను. తర్వాత ఇనిషియల్ డిపాజిట్ 2000 కడుతున్నాను రాశాను. తర్వాత పర్టికులర్స్ ఆఫ్ ది చెక్ బుక్ కావాలంటే చెక్ బుక్ కావాలి అని టిక్ పెట్టాను. రికరింగ్ డిపాజిట్ నేను ఓపెన్ చేసలే కాబట్టి రాయలేదు. మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ కేస్ ఆఫ్ అదర్ దెన్ ఇండివిజువల్. సింగిల్ కాకుండా మీరు ఒకవేళ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తేనే జాయింటా, ఐదరా సర్వేరా, పార్మరా సర్వేరా అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ అకౌంట్ కాబట్టి నేను చేయలేదు. తర్వాత వచ్చేసి అదర్ ప్రొడక్ట్స్, నేను అన్ని ప్రొడక్ట్స్ ఏటీఎం కార్డ్ కావాలని టిక్ చేయండి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ అండ్ రిక్వైర్డ్ నాట్ రిక్వైర్డ్ అంటే రిక్వైర్డ్ బాక్స్ మీద టిక్ చేశాను. ఫ్రెండ్స్ మీరు కూడా ఎస్ఎంఎస్ రిక్వైర్డ్ అని టిక్ చేయండి. నామినేషన్ వచ్చేసి నామినేషన్ ఈజ్ రిక్వైర్డ్, నామినేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అంటే ప్రతి ఒక్క అకౌంట్కి నామినేషన్ ఉండాలి కాబట్టి నామినేషన్ మీద టిక్ చేసి పైన మీ పేరు రాసి కింద మీ రీసెంట్ ఫోటో పెట్టి సైన్ చేసి ప్లేస్ రాసి పక్కన డేట్ రాయండి. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనం 4 జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఉంటుంది కదా, వాళ్ళ సెకండ్ వాళ్ళ ఫోటో, థర్డ్ వాళ్ళ ఫోటో, ఫోర్త్ వాళ్ళ ఫోటో అక్కడ చేసి వాళ్ళ పేరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చూడండి ఫామ్ 60. సో ఇన్ కేస్ ఆఫ్ ప్యాన్ నెంబర్ ఇవ్వకపోతే ఫామ్ 60 అనేది ఫిలప్ చేయాలి. నేను ఫిలప్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ప్యాన్ నెంబర్ అనేది ఇచ్చేసాం కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్లోనే. సో ఆ విధంగా ఒకవేళ మీరు ప్యాన్ నెంబర్ లేకపోతే ఈ ఫామ్ 60 అనేది సేమ్ మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎంత క్యాష్ కడుతున్నారు, వితౌట్ ప్యాన్ నెంబర్తో ఎంత కడుతున్నారు, మోడ్ ఆఫ్ ఆపరేషన్, మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చెక్కా క్యాషా ఏంటా అనేది అన్నీ అడుగుతుంది. మీరు అన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ప్యాన్ నెంబర్ ఇవ్వకపోతే. ప్యాన్ నెంబర్ ఇస్తే మాత్రం ఈ ఫామ్ 60ని ఫిలప్ చేయకుండా సరిపోతుంది. సో కింద డిక్లరేషన్ ఒకటి ఉంది, వెరిఫికేషన్ డిక్లరేషన్. సో మీ పేరు రాసి జస్ట్ సింపుల్గా మీ పేరు రాసి ఆ పక్కన మీ సైన్ చేస్తే కింద కస్టమర్ సైన్ చేస్తే సరిపోతుంది, ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఒకటి పర్టికులర్ ఒకటి ఉంది, నామినేషన్ DA1 ఫామ్. ఇది నామినేషన్ ఫామ్ DA1. సో మనం కంపల్సరీగా మన అకౌంట్కు నామినీ అనేది ఉండాలి. సో అంటే మన పేరు ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళ పేరు రాయండి. డిక్లేర్డ్ యాజ్ ఏ నామినీ, వాళ్ళ డీటెయిల్ కింద బాక్స్లో ఇచ్చామని ఇది ఉంది. సో కింద నేమ్ ఆఫ్ ది నామినీ రాశాను, వాళ్ళ అడ్రస్ కూడా రాయండి, లేకపోతే సేమ్ యాజ్ ఎబో అని రాసినా పర్వాలేదు. రిలేషన్షిప్ అంటే వైఫ్ పేరు రాశాను కాబట్టి వైఫ్ అని రాశాను, మీకు ఎవరైతే వాళ్ళు రిలేషన్షిప్ రాయండి. ఏజ్, తర్వాత ఇన్ కేస్ ఆఫ్ నామినీ ప్లీజ్ ప్రొవైడ్ డేట్ ఆఫ్ బర్త్ అంది. నామినీ డేటా, ఒకవేళ నామినీ మైనర్ అయితే అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది, మైనర్ కాదు కాబట్టి లేదు. ఒకవేళ మైనర్ అయితే మళ్ళీ కింద గార్డియన్ అపాయింట్మెంట్ చేయాల్సి ఉంటుంది, నేను గార్డియన్ అది కొట్టేశాను. జస్ట్ ఓన్లీ సిగ్నేచర్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ డిక్లరెంట్ ఉంది, సిగ్నేచర్ పెట్టాను. ఒకవేళ కస్టమర్ కనుక థంబ్ ఇంప్రెషన్ అయితే ఇద్దరు విట్నెస్ సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఇద్దరిని తీసుకొచ్చి సిగ్నేచర్ 1 సిగ్నేచర్ 2 చేయాల్సి ఉంటుంది ఒకవేళ థంబ్ ఇంప్రెషన్ అయితే. ఇది ఫ్రెండ్స్, ఇంకా కింద అంతా ఆఫీస్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇది ఫ్రెండ్స్ ఇండియన్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏ విధంగా అయితే ఫామ్ ఫిలప్ చేయాలంటే ఈ విధంగా ఫామ్ ఫిలప్ చేయాలి. సింపుల్గా ఏమి లేదు, 2 నిమిషాల్లో అయిపోతుంది. సో ఇది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఫిలప్ చేయు విధానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.